చెప్పండి స్వామి, ఇప్పుడు ఈ సృష్టి మొదలు ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, కాస్త వివరంగా అయితే చెప్పండి. మొట్టమొదటిసారిగా సృష్టి భగవంతుడు ఏకోనారాయణుడు పుట్టాడు. ఆ ఏకోనారాయణుడు తన మహిమ చేత ప్రపంచాన్ని భూమిగా తయారు చేసుకుని ఒక వటనేటువంటి మర్రి వృక్షము, ఆ వృక్షము సమీపమున అఘోరముగా మహానుభావుడు చేయుచుండగా ఒక్కడే ఆ భగవంతుడు ఏకోనారాయణుడు తదుపరి అంబ అనేటువంటి ఆదిశక్తి మహాతల్లి మూడు నేత్రంబు డక్కి డమరకంబు ఇటువంటి మహాతల్లి ఆదిశక్తి పుట్టాది, అవతరించగా ఆమె మహిమ చేత అలాగా చూడగా గగన మార్గమును చూడగానే సూర్యుడు చంద్రుడు నక్షత్రములను కూడా ఏర్పడగా నలుదిక్కులు తూర్పు పరమట ఉత్తరము దక్షిణం ఈ నలుదిక్కులు ఏర్పడగా అలా చూడగానే ఆ తేజోవంతుడైన శ్రీమన్నారాయణుడు ఏకోనారాయణుడు చూడగా అప్పుడు మహాతల్లి కామవాంఛి చేత మహానుభావుడనేవి పురుషుడు కదా, నేనే స్త్రీని కదా అని ఆమె ఆ మహానుభావుని సమీపమునకు వచ్చి ఆయన రూపమును చూసినటువంటి ఆదిశక్తి, స్వామి మహానుభావ నన్ను ప్రేమించి ఈ భూలోకమంతా కూడా అభివృద్ధి కలగాలి కదా అని ప్రార్థించగా భగవంతుడు ఏకోనారాయణుడు, మా నీవు వికార స్వరూపము కలిగిన దానివి, నేను భగవంతుని, నాకు నీకు ప్రేమలు తీర్చాలంటే నా వల్ల కాదు అని ఇటు మహనీయుడు లెగచి అలాగా పోవుచుండగా ఆయన పాదములు మాత్రం గ్రహించేది ఆదిశక్తి. ఆ ఆదిశక్తి, మహానుభావ నీ పాదముల వలనైనా నేను ఈ సంతాన అభివృద్ధి చేసి ప్రపంచాన్ని కాపాడగలనని అప్పుడు ఆదిశక్తి నల్లటి కోడి రూపము ధరించినటువంటి ఆదిశక్తి 3 గుడ్లు పెట్టేది. ఆ గుడ్లలోన ఒక గుడ్డునందు బ్రహ్మదేవుడు, ఒక గుడ్డునందు మహావిష్ణువు, ఒక గుడ్డునందు మహేశ్వరుడు పరమేశ్వరుడు, 3 6 3 9 గడియల కల్లా ఆమె మహిమ చేత పిగలగానే 3 గుడ్డునందు బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, శంకరుడు 3 పుట్టి ఉన్నారు. అప్పటికి కూడా కామవాంఛ తీరినటువంటి ఆదిశక్తి, ఆయన బ్రహ్మదేవ నన్ను ప్రేమించు అని ఆమె అడగగానే బ్రహ్మదేవుడమ్మా నీవు జన్మవి కదా, కన్న తల్లివి కదా, కన్న తల్లిని మోహించేటువంటి వాడిని నేను కాను, అది పాతకమో, నా వల్ల కాదమ్మా అని ఆయన బ్రహ్మదేవుడు మాత్రం తప్పుకున్నాడు. అలా ఉండగా మహావిష్ణువు సమీపమునకు వచ్చినటువంటి ఆదిశక్తి, ఆయన మహావిష్ణువు నీవు 2వ వాడివి కనుక ఈ సృష్టికి నీవు కూడా నా ప్రేమ వాంఛ తీర్చమని అడగగానే మా నా వల్ల కాదు జనని, నీవు ఆది పరాశక్తివి కనుక నిన్ను ప్రేమించేదానికి నా వల్ల కాదని బ్రహ్మదేవుడు మాత్రమే తప్పుకున్నాడు. అప్పుడు మహేశ్వరుని సమీపమునకు వచ్చినటువంటి ఆది పరాశక్తి మాత్రమే నాయనా పరమేశ్వర నన్ను ప్రేమించు అనగానే చూశాడు. ఆయన చూసి మా 3వ నేత్రము నాకు ఇచ్చిన ఎడల అకల కలలు 15 రూపములు డక్కి డమరకము నాకు ఇచ్చిన ఎడల నిన్ను ప్రేమించగలవాడనమ్మా అని మహేశ్వరుడు చెప్పగా కామవాంఛ చేత వాటి విలువ తెలియనటువంటి మహాతల్లి కనుక అప్పుడు ఆమె 3వ నేత్రంబు పరమేశ్వరునికి ఇప్పుడు ఇవ్వగానే పరమేశ్వరుడు 3వ నేత్రం ధరించాడు, త్రిశూలంబు పెట్టాడు. 3వ నేత్రముతో ఆదిశక్తి సాయాలా ఇప్పుడు చూడగానే దగదగ మంటలు మండి భస్మీ పటలంబై ఆదిశక్తి మాత్రం బూడిదగా మారిపోయాడు. ఆదిశక్తి అప్పుడు త్రిమూర్తులు పిలిచాడు బ్రహ్మదేవుని. మహావిష్ణువు పిలిచి, అయ్యా మహానుభావ ఇదేమిటే ఇట్లా జరిగింది,
దీని పరిస్థితి ఏమిటి, ఆదిశక్తి బూడిదగా మారింది కదా అని అడగగానే అప్పుడు త్రిమూర్తులైనటువంటి వారు బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, పరమేశ్వరుడు 3 కుప్పలుగా త్రోసినటువంటి బూడిదను ప్రాణ ప్రతిష్ఠ మంత్రములతో ఎప్పుడు ప్రాణం మోవిగానే 3 స్త్రీలు ఉద్భవించారు. అప్పుడు బ్రహ్మదేవుని వారి సరస్వతిగాను, మహావిష్ణువు వారి లక్ష్మిగాను, పరమేశ్వరుని వారి పార్వతిగాను ఆ 3 కుప్పలో ఆ 3 కుప్పలను ఉద్భవించిన పిదప వారికి 3 నామకరణములు లక్ష్మి, సరస్వతి, పార్వతిగా నామకరణాలు పేర్లు పెట్టి బ్రహ్మదేవుడు భార్య సరస్వతి, మహావిష్ణువు భార్య లక్ష్మి, బ్రహ్మదేవుడు భార్య సరస్వతి వాళ్ళు కళ్యాణంబు పరిణయంబు చేసుకునగా అప్పుడు ఇంకా లోకంలో వాళ్ళు 3 వీళ్ళు 3 6 మందే ఉన్నారు ఈ భూలోకం పైన. పొద్దులు పోలే వాళ్ళకు అప్పుడు చూశారు, ఇదేమిట్రా ఇంత విశాలం కలిగినటువంటి భూ ప్రపంచంలో మనం 6 మందిమే ఉన్నాము కనుక సృష్టి కావాలి, సృష్టికి ప్రతిష్ఠి సృష్టి. ఈ సృష్టిని 84 కోట్ల జీవరాశులను సృష్టింపజేయాలి. చెట్లు, వృక్షములు, పక్షులు, 10 లక్షల పక్షి జాతులు, ఈ విధముగా అన్నీ కూడా తయారు చేయాలి కదని ఆ త్రిమూర్తులు మాత్రమే ఆ మహానుభావులైనటువంటి వారు శమిదలు పోసి ఆ సృష్టికి మూలంగా కొలువు తీర్చుకొని బ్రహ్మదేవుడుగా మొట్టమొదటగా ఆది గురువుగా కొలువు తీరి ఉండగా మొట్టమొదటిసారిగా వారు చేసిన యజ్ఞంలో బ్రాహ్మణుడు పుట్టాడు. ముందుగా పెద్ద కుమారుడుగా ముందుగా అటువంటి మహానుభావుడు పుట్టగా, నాయన ఈ ప్రపంచం ఎందుకు పుట్టించావు స్వామి మహానుభావ త్రిమూర్తులారా అని అడిగాడు. ఆయన అడగగానే ఆయన దేవతలు అన్నారు, అయ్యా మానవుడు ఈ లోకంలో భూలోకంలో మానవుడు పుడుతున్నాడు కదా, ఆహారం కావాలి, నీరు కావాలి, దున్నరాని దుక్కులు దున్నించి పండరాని పలుక్షములు వండించి ఆకి జోకి అందనమయ్యే పక్షికి ఎకిరికి పగిరికి 84 కోట్ల జీవరాశులకు ఆహారం వేయాలి. ఆకాశాన పోయే రాజుకు, నేల పోయే నల్లచీమకు, రాతిలో ఉన్న కప్పకు, అన్ని జీవులకు ఆహారము కావాలి, నీరు కావాలి, ఆహారము కావాలి నాయన. అటువంటి వ్యవసాయం చేసి ఈ ప్రపంచాన్ని కాపాడాలను నాయన, ప్రపంచానికి ముందుగా పుట్టినవాడి నువ్వే కదా అని దేవతలు త్రిమూర్తులు మాత్రం చెప్పి ఉన్నారు. చెప్పి ఉండగా చూశాడు, ఇదేమిటో నాయన, ఈ దున్నరాని దుక్కులు నుంచి పండరాని పలువృక్షాలు పండించి ఆకి జోకి అందనవే పక్షికి అకీరికి ఫకీరికి 84 కోట్ల జీవరాశులకు ఆహారం వేయాలంటే నా వల్ల కాదు అయ్యా. అటువంటి వారు పుట్టి గ్రామములు కట్టి అభివృద్ధి అయిన పిదప గ్రామములు కడతారు, దేవస్థానములు నిర్మాణం చేస్తారు. అక్కడ నేను బ్రహ్మత్వం పొంది వేదశాస్త్రములు చదివి అక్కడ నేను బ్రహ్మత్వము చేత ఆ దేవస్థానంలో అర్చన చేయొచ్చు, బ్రాహ్మణోత్తముగా నేను బ్రతుకుతానయ్యా, అక్కడ జీవనము సాగిస్తాను. కానీ ఇటువంటి కష్టతరమైన వ్యవసాయం నేను చేయలేనని ఆయన బ్రహ్మత్వం పొందాడు. అందువలనే ఆయనను బ్రాహ్మణ అగ్రజాతి బ్రాహ్మణ వంశోద్ధారకుడు అంటారు. ఆయన తదుపతి 2వ కుమారుడిగా క్షత్రియ రాజు పుట్టాడు. క్షత్రియుడు మహాప్రజ్ఞా పౌరుషము కలిగిన వాడు క్షత్రియ. అటువంటి వాడు మహానుభావుడు పుట్టగా ఈ దేవతలు మాత్రమే ఆ రకంగా అడిగారు. అతన్ని కూడా అడగగానే అయ్యా, ఇటువంటి వ్యవసాయం భూమిని పకటార్చి దున్నరాని దుక్కులు దున్నించి పండరాని పలుపక్షములు పండించి ఆకి జోకి అందనమై పక్షికి అకీరికి ఫకీరికి 84 కోట్ల జీవరాశులకు నేను ఆహారము పండించలేను, నేను చేయలేను. కలియుగంబు కడవరకు కూడా కాశీ రక్షణ ప్రపంచాన్ని అదుపు చేసి రారాజుగా చక్రవర్తిగా దుర్మార్గులను శిక్షణ చేసి
సన్మార్గులను కాపాడగలను క్షత్రియుడునని ఆయన కూడా ఆ దేవతల సమీపమున ఒప్పుకున్నాడు. మూడవ కుమారుడుగా వైశ్య వర్తకుండు ఆయన కూడా వ్యవసాయము నేను చేయలేనయ్యా, 1 సంవత్సర కాలం పైన చేసి చూసి లాభ నష్టములు చూసి నేను ఈ రకంగా నేను చెప్తానయ్యా అన్నాడు. మూడవ కుమారుడు ప్రపంచములు పుట్టిన మహనీయుడు వైశ్యుడు. వైశ్యుడు. అప్పుడు ఈ ఏరువాక నుంచి మొదలు పెట్టుకుని పై వచ్చి ఏరువాక వరకు ఆయన ఆ వ్యవసాయము మొదలుపెట్టి సస్యములు భూమిపైన చల్లి పంటలు పండించుచు ఈ కూలి వాళ్ళకింత ఖర్చు, ఈ వీళ్ళకింత తిండి ఖర్చు అని అన్ని లెక్కలు రాయిచు మళ్ళా ఏరువాక వరకు జరిగిన పంటనంతా కూడా ఒడుపుకొని అందరికీ ఇవ్వగా మిగిలినటువంటిది చూస్తే ఆయనకు చాలా నష్టం కలిగేదట. 3 కాసులు నష్టం. ఇటువంటి వ్యవసాయం చేసి ప్రపంచంలో ఎవరు బాగుపడతారయ్యా? ఈ కష్టతరమైన పని మేము కూడా చేయలేము. నాకు సంవత్సరం వరకైనా నేను వ్యవసాయం చేశాను కనుక ఇంకా నాకు ఒక వరాన్ని ప్రసాదించు పరమేశ్వరా అని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు, నాయన సంవత్సరమైనా నీవు ప్రపంచాన్ని కాపాడావు కనుక నీకు కుడి భుజమున కుబేరుడు, ఎడమ భుజమున కనకమ్మ వారు నీకు వాలవాలలాడతారు నాయన. ఏగులేసి నీ వ్యాపారాలలో అభివృద్ధి కలుగునయ్యా. ఈ ఏగులేసి 1000 అబద్ధములు ఆడినప్పుడు మీకు అక్షయంబు కలిగేటట్టు ఉండగా కానీ పరమేశ్వరుడు ఆయనకు వరాన్ని ప్రసాదించాడు. అప్పుడు చూశారు త్రిమూర్తులు, మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు. చూసి ఈ ప్రపంచాన్ని ఆహారము కావాలి, నీరు కావాలి, మానవులు బ్రతకాలి, పక్షి జాతి 10 లక్షలు బ్రతకాలి, ఎన్నో మృగంబులు ఈ భూ ప్రపంచమున ఉండబడిన అన్నిటికీ ఆహారం పండించాలంటే పంటలు పండించాలి కదా అని ఎదురు చూస్తుండగా ఆ యజ్ఞంలో మహానుభావుడు ఆదికి ముందు అజానుభావుడైనటువంటి మహనీయుడు పుట్టాడు. అప్పుడు వీళ్ళంతా చూసినటువంటి త్రిమూర్తులు, అయ్యా నీవు ప్రపంచంలో ఏ రకంగా బ్రతుకుతావు, ఎలా జీవిస్తావు అనగానే ఆయన అన్నాడు, అయ్యా ఆపు దాపు కంటికి రెప్పాపు, ఈ కలియుగంబు కడవరకు కూడా నేను కాపాడగలనయ్యా. నా పేరు ఆదిరెడ్డి. ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా పుట్టినవాడిని. భూమిని పగటార్చి దున్నరాని దుక్కులు దున్నించి పండరాని పలుపక్షములు పండించి ఆకి జోకి అందనబోయే పక్షికి అకీరికి ఫకీరికి రాతిలో ఉండబడిన కప్పకు ఆకాశాన పోయే రాజుకు నేలబోయే నల్లజీమకు కూడా ఆహారము పండించి నేను చేయగలనయ్యా. నా పేరు ఆదిరెడ్డి అన్నాడు ఆయన. ఆ ఆదిరెడ్డి ఎప్పుడన్నాడు, త్రిమూర్తులు సంతోషించినటువంటి వారైతే నాయన నీవు ఏ రకంగా నీవు ప్రపంచాన్ని కాపాడుతావయ్యా అనగానే, అయ్యా నాకు 10 మంది దేవతలు ఉండాలి. నట్టింట్లో వెలుగున్న నాగారు పెళ్ళమ్మ, కనకదుర్గమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, పోతుల రాజు, విశ్వబ్రాహ్మణుడు, నందివాహనంబు, గాలిదేవుడు, వానదేవుడు, బస్వదేవుడు, వీళ్ళందరూ కూడా నాకు సహాయ సహకారాలు ఉండిన ఎడల ఈ ప్రపంచాన్ని నేను కాపాడగలనయ్యా అన్నాడు. కాపాడగల కాపదేవుడు. ఆ కాపాడట వలనే కాపదేవుడు దేవుడు, బస్వదేవుడు దేవుడు, భూమి దేవుడు దేవుడు అని ఒక రెడ్డి వంశానికే పేరు వచ్చింది. అయ్యా ఆ రకంగా రాగా ఇంకా ఆయన ఏగులేసి సస్యములు కూడా అక్కడ భూ ప్రపంచంలో వేసి దున్నరాని దుక్కులు దున్నించి పండరాని పలుపక్షములు పండించాలని నందివాహనము బసవదేవుడు సేద్యం కావాలంటే ఉండాలి కదా. ఆ నందివాహనము కొరకై బ్రహ్మదేవుడు అక్కడ పరమేశ్వరుని సమీపంలో కైలాసగిరి
పర్వతంబు సమీపమున ఉన్నది ఆ నంది వాహనంబు. ఆ నంది వాహనము కొరకై బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యా నంది వాహనమా, నీవు భూలోకములో ఆదిరెడ్డి పుట్టాడు. ఆదిరెడ్డికి పెద్ద కుమారుడవై దున్నరాని దుక్కులు దున్నించి పండరాని ఫలపక్షములు బండించి ఆకి జోకి అందనవే పక్షికి అకిరికి పకీరికి 84 కోట్ల జీవరాశులకు నీవు ఆహారం వేసి ఆదిరెడ్డి పుట్టాడు. ఆదిరెడ్డికి సహాయముగా నీవు సేద్యము చేసేదానికి నంది వాహనంబో నీవు నాయన, నీవు భూలోకమునకు వెళ్ళి ఆయనకు నీవు వ్యవసాయం చేసి పెట్టాలయ్యా అని అడిగాడు. చూశాడు నంది వాహనము. ఏమిటయ్యా బ్రహ్మదేవ, నేను కైలాసంలో పార్వతి పరమేశ్వరులను అలాగ వెన్నీపున కొలువు తీర్చుకునేలాగా తిరిగిన ఇడలా నాకు 3 పూటల స్నానంబు 3 పూట భోజనంబు హాయిగా బ్రతికేటువంటి వాడిని నేను ఈ కైలాసంలో భూలోకానికి వెళ్ళి రెడ్డిపైన 3 తట్టల మట్టి, నా పైన 7 తట్టల మట్టి వేసుకుని కలియుగంబు కాపాడగలమా? ఇది చేయలేమయ్యా, ఇంకా నేను పోను బ్రహ్మదేవ అన్నాడు. అప్పుడు భగవబగ్గన మండినటువంటి బ్రహ్మదేవుడు, నాయనా నేను చెప్పిన వినుకున్నావు అని ఆగ్రుడై మండినటువంటి బ్రహ్మదేవుడు తన కాలికి ఉండబడినటువంటి పావుకోడుని తీసుకుని ఆ నంది వాహనంలో ఎప్పుడు కొట్టాడో పై పళ్ళన్నీ కూడా జల్లున రాలిపడ్డాయి. అప్పుడు నంది వాహనంబు కంట నీరు పెట్టి, ఏమిటయ్యా బ్రహ్మదేవా, నేను కైలాసంలో ఉండి ఇక్కడ జీవనము సాగించేటువంటి వాడిని నన్ను ఈ రకంగా చేశావే, ఇంకా నాకు ముందుకు ముక్తి భక్తి ఏ రకముగా నేను బ్రతకాలి అని అడగగానే అప్పుడు చూసి బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా భూలోకమున రెడ్డికి పెద్ద కుమారుడివై నీవు వ్యవసాయం చేసిన పిదప మంచి యవ్వనంబులో ఉండినప్పుడు, వయసులో ఉన్నప్పుడు నీకు చెండుతాళ్ళు వేస్తారు, మెడకు గంటలు కడతారు, చెల్మార్లు వేస్తారు, ఇంకా మంచి ఆహారం పెడతారు. వయసు ఉడిగిన పిదప నీవు కాడికి పోతే బండికి పోలేక, బండికి పోతే కాడికి పోలేక ఈ రకంగా నీవు వృద్ధాప్యము తర్వాత ముసలితనమున బాధపడుతుంటే ఆనాడు యవ్వనములో చేసిన పనులు గుర్తుంచుకొని నీకు సక్రమంగా మేతలు వేస్తాడు. మేతలు వేయిన దినంబున అటువంటి వాడు నీ ఘాటిలో గిడ్డి పోవుగా కానీ శాపమును బ్రహ్మదేవుడు అటువంటి వారికి నిలిపి ఆ విధంగా కైలాసం నుంచి రెడ్డి నంది వాహనంబు బ్రహ్మదేవుడు తీసుకుని వచ్చి ఆ ఆదిరెడ్డికి గొప్ప చెప్పాడు. నెక్స్ట్ భాగం